అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికల సైరన్ ముగిన నేపథ్యంలో కూడా ఎన్నికల సంఘం అయితే కొద్ది దిశానిర్దేశాలు అయితే కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు అయితే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ సజావుగా జరిగేందు కోసం, అదేవిధంగా జరిగిన పోలింగ్ కూడా కౌంటింగ్ వరకు కూడా, అదేవిధంగా రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అయితే ఉన్నారు. వారు మాట్లాడుతూ తెలుస్తుంది. సార్, 2024 ఎన్నికలు మే 18 అయితే 13 నుంచి, అదేవిధంగా మే నెలలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగు, అదేవిధంగా ఎన్నికలు, అదేవిధంగా రిజల్ట్స్ వరకు కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గతంలో చేయనటువంటి ఏర్పాట్లు కానీ ఇప్పుడు ప్రత్యేకించి మీ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు ఏమైనా ఉన్నాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అనౌన్స్మెంట్ నుండి ఇవాళ వరకు కూడా ఈ కంట్రోల్ అండ్ కమాండ్ ఒక ఇంటగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ చేయాలి అని ఎన్నికలు కమిషన్స్ అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. రెండుసారి మనకి వైజాగ్ అండ్ విజయవాడలో పెట్టిన రివ్యూ మీటింగ్స్లో ఆల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ ఎంసీసీ వైలేషన్స్ మాత్రం కాకుండా ఈవెన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ అండ్ లా అండ్ ఆర్డర్ సంబంధపడిన కంట్రోల్ రూమ్స్ కూడా ఒక ఇంటగ్రేటెడ్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పోలీసులు ఉన్నారు, ఆల్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ ఉన్నారు. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు చేసి మానిటర్ చేసిన కార్యక్రమం కూడా ఇక్కడ ఒకే ఇంటగ్రేటెడ్గా చేసిన ఇది ఫస్ట్ టైం చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో. రెండవది, మనకి ఈ ఎన్నికల్లో మనం దాదాపుగా 2183 డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీస్లో ఉంటున్న ప్రతి ఒక్క పోలింగ్ పార్టీస్ ఓట్లు అయిన తర్వాత అన్నీ కూడా ఒకే కౌంటింగ్ సెంటర్స్కి, స్ట్రాంగ్ రూమ్స్కి రావడం జరుగుతుంది. సో మన జిల్లా ఇప్పుడు ఈ రాష్ట్రంలో బైఫర్కేషన్ అయిన తర్వాత, జిల్లాలో బైఫర్కేషన్ అయిన తర్వాత దిస్ ఇస్ అధిపతి జిల్లా అయింది. సో దానివల్ల పోలింగ్ పార్టీస్ దాదాపుగా 200 to 250 కిలోమీటర్లు ఒక ఎండ్ నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు కూడా చాలా అసౌకర్యాలు ఉంటున్న ఒక కారణంతో ఒక 4 లొకేషన్స్లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరిగింది. సో మార్కాపూర్, గిద్దలూరు, దర్శి అండ్ కనిగిరిలో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరుగుతుంది. అది కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేసిన ఒక ఇనిషియేటివ్. దానివల్ల నాట్ మోర్ దెన్ 80 kilometers ద లాంగెస్ట్ డిస్టెన్స్ విచ్ ద పోలింగ్ పార్టీస్ టు ట్రావెల్. సో దానివల్ల మనకి ఆల్ పోలింగ్ మెటీరియల్స్ కూడా ఒక సెక్యూర్ లొకేషన్స్లో కలెక్ట్ చేసుకుని టెంపరీగా స్టోర్ చేసి ఆ రోజు సేమ్ నైటే కూడా అది అన్ని కూడా ఒక సెక్యూరిటీతో పాటు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్కి తీసుకురావడం జరుగుతుంది. ఇది సెకండ్ ఇనిషియేటివ్ మనం తీసుకోవడం జరిగింది. సార్, మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఎన్నికలు సంఘం అయితే కొంత ఆదేశాలు అయితే కూడా జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా ఎన్నికలకి సంబంధించి విధుల్లో కూడా దూరంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు జరిగింది. కానీ ఇటీవల కాలంలో కూడా వాలంటీర్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు, పొలిటికల్ లీడర్స్తో కూడా తిరుగుతున్నారు. వారిపై ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకున్నారు? ఇప్పటిదాకా మనం ఎక్కడెక్కడ ఇది అన్నీ కూడా నోటిఫికేషన్ కాదు, అనౌన్స్మెంట్ రోజు నుండి ప్రతి ఒక్క అధికారులకి కూడా వివిధ రంగాల్లో వాళ్ళకి చాలా సివియర్ వార్నింగ్ కానీ, సివియర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా, టెలికాన్ఫరెన్సెస్ ద్వారా. బట్ దీని నుంచి డీవియేషన్స్ చేసిన అధికారులు గురించిన ఇన్ఫర్మేషన్స్ వచ్చిన 24 గంటల్లో వాళ్ళ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేసి అది వాస్తవం అంటే విదిన్ 24 hours వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం కానీ, ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు రిమూవ్ చేయడం కానీ, ఆర్ ఎనీ వాలంటీర్స్ గురించిన కంప్లైంట్స్ వస్తే వాళ్ళని టెర్మినేట్ చేయడం కానీ జరిగింది. దాదాపుగా 26 డిఫరెంట్ యాక్షన్స్ ఇప్పుడు దాకా మనం చేయడం జరిగింది లాస్ట్ 15 daysలో. గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో జరిగిన 2019 ఎన్నికల్లో కొన్ని సంశయాత్మక ప్రాంతాలు అయితే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించేది ఉంది. ఆ సంశయాత్మక ప్రాంతాలను మీరు గుర్తించి దానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ అంటే పోలింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ఈవీఎం విషయంలో తీసుకొచ్చే విషయంలో కానీ అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కోసం కూడా జిల్లా అధికార యంత్రాంగం నుంచి మీరు ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా చేయడం జరిగింది? సో మనకి 160 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో 486 పోలింగ్ స్టేషన్స్ ఈ సమస్య యువర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తింపు చేయడం జరిగింది. ఆ లొకేషన్స్కి కావాల్సిన స్పెసిఫిక్ సెక్యూరిటీ మెషర్స్, అడిషనల్ మ్యాన్ పవర్ కానీ, ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం కానీ, ఆర్ రూట్ పార్టీస్, మన పోలీస్ రూట్ పార్టీస్, రూట్ ఆఫీసర్స్, మన సెక్టర్ ఆఫీసర్స్కి ఉండిన విజిట్స్ కానీ అడిషనల్గా చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన మానిటరింగ్ కూడా ఇక్కడ వెబ్ క్యామ్స్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా వల్నరబిలిటీ మ్యాపింగ్ అని ఒక ఎక్సర్సైజ్ చేసాం ప్రతి ఒక్క విలేజెస్లో కూడా. సో దాంట్లో 51 లొకేషన్స్లో
ఇట్లాంటి విషయాలు అంటే బికాస్ ఆఫ్ కమ్యూనల్ కానీ క్యాస్ట్ కానీ పొలిటికల్ రీజన్స్ వలన ఓటర్స్ మీది దీంట్లో ఇబ్బంది ఉంటుంది అని పోలీస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్లో వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ రూట్ మార్చెస్ కానీ ఏరియా డామినెన్స్ ఎక్సర్సైజ్ కానీ ఇదన్నీ చేయడానికి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాము. అండ్ పోలీస్ కూడా అడిషనల్గా అక్కడ తిరిగి అక్కడ ఉంటున్న ప్రాబ్లమ్ మాంగర్స్ మీద ఈ 108 కానీ 110 కానీ వాళ్ళు బైండ్ ఓవర్ సెక్షన్స్ కానీ ఆర్ వాళ్ళ మీద అప్పటికప్పుడు స్టేషన్స్కి వచ్చేసి సైన్ చేసి వాళ్ళు మానిటర్లు పెట్టడం కానీ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల మనకి ఓటర్స్కి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్టయితే పొలిటికల్ లీడర్స్ ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఏదైతే ప్రచార విషయంలో అదేవిధంగా నామినేషన్ విషయంలో కూడా వాళ్ళు చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ అయితే ఒక ఆదేశాలు అయితే కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు ప్రత్యేకించి ఏమైనా సంబంధిత అధికార పార్టీలు కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ మీరు అధికారుల దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కానీ ఏదైనా ఆదేశాలు కానీ వెళ్ళడం జరిగింది? దీని గురించిన విషయాలు అంటే ఎంసీసీ కోడ్స్ వచ్చిన తర్వాత దీనికి అధికారులకి ఎట్లాంటి విషయాలు వర్తిస్తుంది ఆర్ పొలిటికల్ పార్టీస్ ఏమేమి నిబంధనలు పాటించాలని గురించిన విషయాలు పొలిటికల్ పార్టీ మీటింగ్ ద్వారా మీడియా ద్వారా కూడా అందరికీ చెప్పడం జరిగింది. బట్ ఎక్కడెక్కడ ఈ విషయాల్లో డీవియేషన్ అయిందో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం దానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మీద. అండ్ దాదాపుగా 21,000 కంటే ఎక్కువ ఈ పొలిటికల్ క్యాంపెయిన్ మెటీరియల్స్ ఆర్ పొలిటికల్ బ్యానర్స్ అండ్ పోస్టర్స్ అని కూడా తొలగించడం జరిగింది. అండ్ ప్రతి క్షణము దీని గురించిన కంప్లైంట్స్ వస్తే వితిన్ 100 minutes అది రెస్పాండ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మొత్తానికి అయితే మటుకి 2024 అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా 4వ దశలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కూడా సజావుగా జరిగేందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సంశయాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు జిల్లా కేంద్రమైన ఒంగోలులో కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కూడా ఒకటైతే ఏర్పాటు చేస్తాం. దాని నుంచి కూడా పూర్తిగా అయితే కూడా అన్నిటి మానిటరింగ్ అయితే చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎన్నికలు సజావుగా జరిగేందుకోసం అయితే అధికార యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే మాతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.